ఇక చూడండి, నాకు మంత్రి పదవి వద్దు, మునుగోడు ప్రజలే నాకు ముఖ్యం, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే పదవి ఇస్తారట, కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. 2018లో కాంగ్రెస్ తరఫున నేను ఒక్కడినే గెలిచా, ఉప ఎన్నికల్లో నన్ను ఓడించింది వాళ్ళే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు మంత్రి పదవి వద్దంటూ కుండబద్దలు కొట్టారు. తనకు పదవి కంటే మునుగోడు ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఆఫర్ వచ్చినా తిరస్కరించినట్లు ఆయన చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో లబ్ధాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని అధిష్టానం సూచించినా తాను మునుగోడు నుంచే బరిలోకి దిగానని చెప్పారు. సరే, ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏ మాట చెప్తురా, నాకు మంత్రి పదవి వద్దు, నాకు మంత్రి పదవి వద్దు, నా నియోజకవర్గ ప్రజలే ముద్దు అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ నేను అడుగుతున్నా, మీరు కడుపులో పెట్టుకుంది కక్కడి సార్, కడుపులో పెట్టుకొని కక్కకుండా నాకు మంత్రి పదవి వద్దు, నా మునుగోడు ప్రజలే ముద్దు అని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఒక ఎమ్మెల్యేగా ఉంటేనే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలకు ఇంత సేవ చేస్తే, ఒక ఎమ్మెల్యేగా ఉంటే రాజగోపాల్ రెడ్డి మరి మునుగోడు ప్రజలకు చింతన ఆలోచిస్తే మునుగోడు అభివృద్ధికి ఇంతగానం దోహదపడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి మరి మంత్రి అయితే ఇంకెంత మునుగోడుకు సేవ చేస్తుండొచ్చు, మంత్రి అయితే ఇంకా మునుగోడు ప్రజల్ని ఎంత బాగా చూసుకుంటుండొచ్చు. సో బరాబర్ మీకు అడిగే హక్కు ఉన్నది, బరాబర్ మీరు కొట్లాడే హక్కు ఉన్నది, మీరు కొట్లాడండి, అడగండి. కానీ నాకు మంత్రి పదవి వద్దని కడుపులోనేమో ఒక బాధ, బయటకేమో ఇంకోటి చెప్తున్నారు. ఎందుకు సార్ అదంతా? మంత్రి పదవి ఇస్తేనే హామీతోటే కదా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి మీరే కదా అనేక మార్లు ఇంటర్నల్గా చెప్పినటువంటి అంశం. కాదని చెప్పండి రాజగోపాల్ రెడ్డి గారు, భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే మంత్రి పదవి వస్తుందని మీకు ముఖ్యమంత్రి గారు చెప్పిరా చెప్పలేరా అనేది మీరు చెప్పే ప్రయత్నం చేయండి. దాని మీద ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది. మొన్నటిదాకా మంత్రి పదవి కావాలి కావాలి కావాలి, మంత్రి పదవి రావాలి రావాలి రావాలి, ఇయ్యాలని కొట్లాడిన రాజగోపాల్ రెడ్డి సడన్గా యూటర్న్ తీసుకొని నాకు మంత్రి పదవే వద్దు, నా ప్రజలే ముఖ్యమని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మనసులో మాట ఎందుకు బయట పెడతలేరు? కడుపులో ఉన్నటువంటి మరి దానంతా ఎందుకు కక్కట్లేరు? ఎందుకు మరి మీ బాధను వెలబోసుకోలేకపోతున్నారు? ఎందుకు ఎవరేమైనా ఇంటర్నల్గా మీకు ఏమైనా మాట్లాడొద్దని చెప్పిరా? ఇంటర్నల్గా మంత్రి పదవి అడగొద్దని ఏమైనా చెప్పిరా? ఎందుకు మరి మునుగోడు ప్రజల్ని రాజగోపాల్ రెడ్డి మోసం చేసే ప్రయత్నం చేస్తుండు? మొన్నటిదాకా మంత్రి అయితే అని చెప్పిండు, మంత్రి అయితే ఇంకా బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పిండు ఇంటర్నల్గా. మరి అటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మీ ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టిరు. మా ఎమ్మెల్యే మంత్రి కాబోతున్నాడు, మా రాజగోపాల్ రెడ్డి మంత్రి కాబోతున్నాడు, మా మునుగోడు ప్రజలు మేము ఒక బిడ్డను మంత్రిగా చూడబోతున్నాం, మా మునుగోడు అభివృద్ధి చెందబోతుంది అనుకున్నటువంటి ఆ ప్రజలకు మరి మీరు ఏమంటారని మొహం చూపించుకుంటారు? అంటే రాజగోపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తున్నాడు, ఎందుకో రాజగోపాల్ రెడ్డి భయపడుతున్నాడు, ఎందుకో రాజగోపాల్ రెడ్డి తగ్గుతున్నాడు అనేటువంటి మాట మీ ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు? సో ఆ మాట అనుకోవద్దంటే మీరు ముందుకు పోవాల్సిందే, మీరు ఖచ్చితంగా మంత్రి పదవి అడగాల్సిందే. సో ఇట్లా 2 రకాల వేరియేషన్స్ మునుగోడులో వినిపిస్తున్నాయట. ఎట్లా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకరేమో ఎందుకు అడగవన్నా నువ్వు బరాబర్ అడగాల్సిందే, మంత్రి పదవి సాధించాల్సిందని ఒకరు, ఇక ఏ వద్దులే అన్న ఆ మంత్రి పదవి వద్దు లొల్లొద్దు పంచాయతీ వాళ్ళు ఇచ్చేది మనం తీసుకునేది అని ఇంకొందరు. ఇట్లా 2 వర్షన్లు మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి మీద వినిపిస్తున్నాయట. ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా మొన్నటిదాకా మంత్రి పదవి అని ఇప్పుడేమో నాకు వద్దు నియోజకవర్గ ప్రజలే ముద్దని అంటున్నాడు. సో మరి ఈ 2 మాటలు, ఈ 2 స్టేట్మెంట్లు ఇస్తున్న రాజగోపాల్ రెడ్డి మీద మునుగోడు ప్రజలు ఏమనుకుంటారో, మరి ముఖ్యమంత్రి ఏమనుకుంటారో, అధిష్టానం ఏమనుకుంటుందో మరి భవిష్యత్తులో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకేమున్నాయి?